కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవి బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్కే అద్వానీ పేట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వివేకానంద చౌక్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పట్టపగలే స్కూటీ నుంచి గుర్తు తెలియని దుండగుడు ₹5 లక్షలు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. బాల్కొండ మండల కేంద్రంలోని దర్గా హజ్రత్ సయ్యద్ జలాల్ బుఖారీ ఉర్స్ ఉత్సవాలు రేపటి నుండి జరగనున్నాయి. సనాతన ఆచారం ప్రకారం తమ ఇంటి నుండి గంధం తెచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వంశపారంపర్య నిర్వాహకులు సయ్యద్ నసీన్ ఇబ్రాహీం బుఖారీ తెలిపారు. నగరంలోని పోచమ్మ గల్లీలోని రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించి మట్టి వినాయక విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. నిజామాబాద్ జిల్లాలో భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆర్డీఓలు తహసీల్దార్లతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవపురం గోపాలకృష్ణచారి అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా నిజామాబాద్లోని ఆయన విగ్రహానికి వేవా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 110 పెరిగి 1,02,230కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 100 పెరిగి 93,800 పలుకుతుంది. 5 రోజుల్లో బంగారం ధర ₹2,510 పెరగడం గమనార్హం. అటు కేజీ వెండిపై ₹1000 పెరిగి ₹1,26,000గా ఉంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.